హాయ్ ఫ్రెండ్స్, బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే స్కోర్ ఉండాల్సిన పని ఏంటి? అసలు స్కోర్ అంటే ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. రుణాల ఎగవేతదారుల ఆట కట్టించేందుకు ఆర్బీఐ సరికొత్త చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. బ్యాంకుల యాజమాన్యాలు మేనేజర్లతో సన్నిహితంగా ఉంటూ కోర్టులో రుణాలు తీసుకొని ఆ తర్వాత డిఫాల్టర్లుగా మారిన వారికి ఇకపై లోన్ ఇవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ పెట్టబోతుందట. అందులో భాగంగానే ఇకపై సిబిల్ రేటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటేనే రుణం మంజూరు చేయాలనే నిబంధనలను తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే ఆర్బీఐ అధికారికంగా నిర్ణయం తీసుకోనుందని సమాచారం. పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన డేటాను బట్టి సిబిల్ వారికి స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ 700 పాయింట్లకు పైగా ఉంటేనే వారు రుణాలు పొందేందుకు అర్హులు. ఇప్పటి వరకు సిబిల్ రేటింగ్ను అంతగా పట్టించుకోకుండానే బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకున్న వారు ఇకపై తమ స్కోరు మెరుగుపరుచుకున్నాకే లోన్ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ స్కోర్ ద్వారా బ్యాంకులో రుణాలు పొందాల్సిన సామాన్యుల పరిస్థితి ఏంటి? రైతులకు సిబిల్ స్కోర్ ఇబ్బందిగా మారుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కేంద్రం తీసుకురాబోయే సరికొత్త సంస్కరణల్లో ఒకటిగా భావిస్తున్న ఈ సరికొత్త చర్య ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.